దైవ మర్మములు. సహోదర భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 20 ఈరోజు వాక్య భాగము ఆత్మ జీవింపజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలికి కనిపించవు. ఈ అంతరంగ కార్యములు 7 అంతలుగా ఉన్నవి. 1, మనము ప్రభు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితిమి. ఎఫెసీ 1వ అధ్యాయము 13వ వచనం. 2, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. 3, ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 14వ వచనం. పరలోకములో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దానిలో మనకు పాలు కలదు. 4, జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మయి ఉన్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 19వ వచనం. 5, బలపరచు ఆత్మయి ఉన్నాడు. ఎఫెసీ 3వ అధ్యాయము 15వ వచనం. 6, పరిశుద్ధపరచు ఆత్మయి ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 7, బోధించు ఆత్మ. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. ప్రైజ్ ది లార్డ్.